హైకోర్టు తీర్పుపై మనతో మాట్లాడేందుకు పల్లె రవికుమార్ అన్నాడు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ అంశాన్ని ఇవాళ వాయిదా వేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఇది ఏం సమస్య వస్తుంది అని చెప్పేసి మేము 42% రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుంచి మేము చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాం. ఏ విధంగా చేస్తే ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నిలబడుతుంది అన్నది చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజలని అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే బీసీ వర్గాలని మోసం చేయడానికి కంకణం కట్టుకున్నది. దానికి మాయ మాటలతోటి ఎప్పటికప్పుడు మోసం చేసిందే తప్ప నిజాయితీగా చిత్తశుద్ధితోటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు బీసీలు కల్పించే విషయంలో ఎక్కడ కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధ ప్రక్రియని చేయలేదు. ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగానే దుర్బుద్ధితోటే ఇది ఎట్లా లోపభూయిష్టమైనటువంటి ప్రక్రియను చేపట్టింది. న్యాయ వివాదాలు ఏ విధంగా అయితే న్యాయ వివాదాలు తలెత్తుతాయో ఆ ప్రక్రియని చేపట్టింది. మొదటి నుంచి ఆ రోజు డెడికేటెడ్ కమిషన్ నుంచి చెప్పినాం, డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి అని చెప్పినాం. వెయ్యలే. ఉన్న కమిషన్ తోటి ఏదో తూతూ మంత్రంగా అనిపించింది. హైకోర్టు తిట్టింది, మొట్టికాయలేసింది. అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. ఆ డెడికేటెడ్ కమిషన్ కూడా సింగిల్ మ్యాన్ కమిషన్ వేసిండ్రు. దానికో మెకానిజం ఇవ్వలే, అది తూతూ మంత్రంగానే చేసిండ్రు. ఆ తర్వాత డేటాని అది కూడా సర్వే పేరు మీద చేసినటువంటి సర్వే కులగన్న అనేది మొత్తంగా లోపభూయిష్టంగా ఉద్దేశపూర్వకంగానే ప్రతిదీ ఉద్దేశపూర్వకంగానే ఒక లోపభూయిష్టమైనటువంటి విధానాన్ని ఎంచుకొని కుట్రతోటి చేసిందే తప్ప దాన్ని సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేయాలన్నది మేము చెప్పలేం. ఎందుకంటే ఎక్కడ ఫెయిల్ అవుతాం, ఎక్కడ సమస్యలు వస్తాయన్నది మనకు బీహార్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ ఉన్నది, మధ్యప్రదేశ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, కర్ణాటక ఎక్స్పీరియన్స్ ఉన్నది, గుజరాత్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నిటి నేపథ్యంలో అడ్వాన్స్డ్గా సమస్యలు అధిగమించేటట్టుగా ఉండాలి. కానీ సేమ్ అదే సమస్యలు మళ్ళీ తెలంగాణ విషయంలో కూడా ఉత్పన్నమయ్యేటట్టుగా వ్యవహరించకూడదు కదా. అదే పనిచేసింది. తెలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగానే ఇది ఫెయిల్ అయ్యే పని చేస్తున్నారు తప్ప అని చెప్పి పైగా ఏంటి ఆ రోజే చెప్పినాం, అసెంబ్లీలో పెట్టిరు. అయినా కూడా ఎన్ని లోపభూయిష్టంగా ఉన్నప్పటికీ, లోపాలతో ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలో పెట్టిన రోజు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది. పద్ధతి ఏ విధంగా చేస్తే నిలబడుతుందో, ఇది రాజ్యాంగబద్ధంగా ఉంటుందో చెప్పినాం. ఏం చెప్పినాం, దీన్ని 9th రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప దీనికి రాజ్యాంగబద్ధత చేకూరదు, లేదా ఏ స్థాయిలోనైనా న్యాయ వివాదాలు ఉత్పన్నమవుతాయని చెప్పినాం. విన్లే. దానికి అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు కూడా ఏంటంటే ఈ బిల్లుకు సంపూర్ణంగా మద్దతు ఇస్తూనే టీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఏంటంటే దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు అన్ని పార్టీలతోటి, అన్ని ఉద్యమ సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి, బీసీ బుద్ధిజీవుల మేధావులతోటి ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాన్ని తీసుకొని దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ రోడ్ మ్యాప్ రూపొందించి ఢిల్లీకి ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకుపోయి రాజకీయ ఒత్తిడి చేసి రిజర్వేషన్లు పార్లమెంట్లో పెట్టి చేయించుకుందామని చెప్పినాం. చేయలే. ఈడ అసెంబ్లీలో బిల్ అయిపోగానే గవర్నర్ని కనీసం దాన్ని ఓపెన్ చేసి కూడా చూడకముందే ఢిల్లీలో ధర్నా డ్రామా ఆడతారు. ఆ ధర్నాకు మొత్తము అందరూ మొత్తం దేశమంతా దద్దరిల్లిపోయింది అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేస్తారు. రాహుల్ గాంధీ గారు రారు, ఖర్గే గారు రారు. రాకపోగా పార్లమెంట్ జరుగుతున్న టైంలో ఢిల్లీ వీధులలో రాజకీయ రచ్చ చేస్తారు. కానీ ఇదే విషయం పార్లమెంటు నడుస్తున్నప్పుడు పార్లమెంట్లో కనీసం చర్చ కూడా చెయ్యరు. మళ్ళీ 8+8 16 ఎంపీలు ఉన్నారు తెలంగాణకి. రెండు పార్టీలు, కాంగ్రెస్కి 8 ఉన్నది, బీజేపీకి 8 ఉన్నది. వీళ్ళు చేయాల్సినటువంటి వాళ్ళు అమలు చేయాల్సినటువంటి వాళ్ళు ఇద్దరు. ఎక్కడైనా 8+8 16. తెలంగాణ విషయంకి వచ్చేసరికి 8+8 గుండు 0, గాడిద గుడ్డు. ఇవాళ సేమ్ ప్రతి విషయంలో కూడా అదే జరుగుతుంది. నిధుల విషయంలో అదే జరుగుతుంది. మనకు కావాల్సినటువంటి సమస్యలు పరిష్కారం విషయంలో అదే ఉంటుంది. ఎవ్వరూ మాట్లాడరు. ఏమనంటే అటు బీజేపీ, కాంగ్రెస్ రెండు కూడా బలుకొని
కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద పొద్దున్నేస్తే ఏడవడం తప్ప అరవడం తప్ప ఇంకేముండదు. అంటే అసలు ఈ రెండు పార్టీలు తలుచుకుంటే బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడూ అమలు జరుగుతుండేనా? బరాబర్ కదా. వీళ్ళు పద్ధతిగా చేస్తే అయిపోయేది. అందరం కలిసిపోయి ఒత్తిడి తమిళనాడు ఎట్లా సాధించుకుంది? 1993లో ఇదే సమస్య వచ్చినప్పుడు ఇందిరా సహాని కేసు విషయంలో అప్పుడే వచ్చినప్పుడు ఆ తమిళనాడులో ఉన్నటువంటి చట్టాన్ని వెంటనే దాని రాజ్యాంగబద్ధత కల్పించుకోవడం కోసం అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు అన్ని పార్టీలతో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయి స్వయంగా ఆమె ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఆమర నిరాహార దీక్ష కూర్చొని ఒత్తిడి చేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఉన్నట్టు పివి నరసింహారావు గారు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చుకున్నది. ఆ విధంగా చేర్చుకోవటం ద్వారా 69% రిజర్వేషన్లు తమిళనాడులో విజయవంతంగా 32 సంవత్సరాలుగా అమలు అవుతున్నాయి. ఆ మోడలు సక్సెస్ఫుల్ మోడల్ అది ఉందని చెప్పేసి పాటిద్దామని చెప్పేసి చెప్తే వినకుండా ఇష్టానుసారంగా ఏదో రాజకీయ డ్రామాలాగా రాహుల్ గాంధీ గారు చెప్తారు అసలు తెలంగాణ మోడల్ దేశం మొత్తం అమలు చేస్తామని చెప్పారు. ఈ ఫెయిల్యూర్ మోడల్, లోపభూయిష్టమైన మోడల్ని ఎక్కడ కూడా నిలబడి ఆచరణకు నోచుకున్నటువంటి దాన్ని వాళ్ళ అన్ని ఇష్టానుసారంగా చేసి బీసీల భావోద్వేగాలతోటి బీసీల ఆకాంక్షలతోటి చెలగాడమాడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవచ్చు అన్న ఈ విషయంలో. మొత్తం ప్రభుత్వం 100% ఫెయిల్ అయింది, కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిల్ అయింది. రాహుల్ గాంధీ గారు మరి ఎందుకు ఇప్పుడు ఇలా జాతీయ వ్యాప్తంగా మాకు ఇదో విధానం అని చెప్పి చెప్తున్నారు. మరి ఇదే విషయాన్ని పార్లమెంట్లో ఎందుకు లేవనెత్తలేదు? 99 మంది ఎంపీలు ఉన్నారు కదా. రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, పార్లమెంటరీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కదా. మాట్లాడాలి కదా, లేవనెత్తాలి కదా, విషయాన్ని ప్రస్తావించాలి కదా, మాట్లాడాలి కదా. బయట మాట్లాడతారు, ఎక్కడైనా కూడా పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతాడు. అదే నోట్ చోరీ విషయము పార్లమెంట్ అంత రచ్చ చేసినటువంటి వాళ్ళు మరి తెలంగాణ వాళ్ళ బీసీలకు సంబంధించినటువంటి అంశము ఒక చాలా పెద్ద చర్చనీయాంశంగా ఒక క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఒక బలమైన అంశంగా ఉన్నది కదా. మరి దాన్ని ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ప్రస్తావించలేదు, ఎందుకు మాట్లాడట్లేదు? మోసం కదా, కేవలం నోటితో మాట్లాడటము నోసటితో ఎక్కిరించినట్టుగా ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంది? 4 వారాల తర్వాత మళ్ళీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటున్నారు. ఆ తర్వాతైనా అమలు జరుగుతుందని ఏమైనా నమ్మకం ఉందనుకో. అదేం అనిపిస్తలేదు. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ఏంది గందరగోళం, కన్ఫ్యూజ్ చేసిండు, గందరగోళం. అప్పటికి చెప్పినాం ఈ కోర్టు ఈ వివాదాలన్నీ పరిష్కారం అయ్యేంత వరకు ఎన్నికలు కొంత వాయిదా వేసుకుంటే తప్పేం కాదు అని చెప్పినాం. కానీ 22 నెలలుగా ఎన్నికలు పదవికాలం అయిపోతే 22గా నెలలుగా ఆధారబాధర లేదు. కానీ వాళ్ళ ఆధారబాధరగా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఆల్రెడీ కోర్టులో పిల్ దాఖలైనాక ఎన్నికల షెడ్యూల్ ఇచ్చి ఎన్నికల షెడ్యూల్ని జడ్జి గారు ఎన్నికల షెడ్యూలు ఇది అవసరమైతే ఇదంతా కూడా ఉంది కదా, ఏ స్థాయిలో కూడా మేము ఎన్నికల ప్రక్రియలో ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చేసి నామినేషన్ల ప్రక్రియను కూడా మొదలుపెట్టి అంటే గందరగోళం కావాలని ఉద్దేశపూర్వకంగానే ప్రజలు ఒక రకమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి 4 నెలలు ఇవాళ సాయంత్రం హైకోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. ఆ 4 వారాల తర్వాత ఏం జరుగుతుంది అన్నది కదా. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు ఇంత అవసరం లేదు కదా. ఇప్పుడు దానికి ఈ దేశంలో ప్రతి అల్టిమేట్గా రాజ్యాంగం ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా చట్టాలు రావాలి, ఆ చట్టబద్ధంగా జీవోలు రావాలి. రాజ్యాంగం లేకుండా లెక్క లేకుండా చట్టం లెక్క లేకుండా ఏది లేకుండా జీవోలు ఇచ్చుకుంటే ఎక్కడ నిలబడుతుంది? న్యాయ వివాదాలు వస్తాయి కదా. అదే జరిగింది. సో ప్రభుత్వానికి ఇటు బీసీలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాల మీద, బీఆర్ఎస్ మీద కానీ మిగతా ప్రతిపక్షాల మీద కూడా బురద జల్లడం మానుకోవాలి. చిల్లర చౌకబారు డ్రామాలు, రాజకీయ డ్రామాలు ఆడటం మానుకోవాలి. ఇందాక కూడా చూసిన 2-3 మంత్రులు ఏదో బీజేపీ బీఆర్ఎస్ దీన్ని కుట్ర పనిది అని చెప్పి మాట్లాడటానికి మాట్లాడే వాళ్ళకు కూడా సిగ్గుండాలి, సిగ్గుండాలి. ఎవరు అంటుంది? ఎవడు ఇవాళ ద్రోహం చేస్తున్నది? ఎవడు వంచన చేస్తున్నది? ఎవరు బీసీలకి దగా చేసింది? ఎవడు? కాంగ్రెస్ పార్టీ కాదు, వంచన చేసింది కాంగ్రెస్ పార్టీ కదా. మీకు తెలియదా? మీరే కదా చెప్పిండు 42% రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడే ఈ సమస్య వస్తుందన్నది అందరికీ తెలుసు.
తెలిసి మీరు ప్రజలకు మోసం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రు. ఆ ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రతిపక్షాల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద బురద జరుగుతున్నది. మేము బేషరతుగా మద్దతు ఇచ్చినాం, అసెంబ్లీలో మద్దతు ఇచ్చినాం. మీరు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోండి, ప్రధానమంత్రి దగ్గరికి మేము వస్తామని చెప్పినాం. పార్లమెంట్లో మాకున్నటువంటి 4 ఎంపీలతో మద్దతు ఇస్తామని చెప్పినాం. ప్రతి బీసీ సంఘాలు జరుపుతున్నటువంటి ప్రతి సభల్లో మేము మా మధుసూదనాచారి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, మా నాయకులంతా కూడా వేరు సందర్భాల్లో ప్రతి వేదికకు వెళ్ళి కూడా బరాబర్గా టీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్లకు, బీసీలకి విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లని సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది, సంపూర్ణంగా కోరుకుంటుంది. దానికోసం ఏ ప్రక్రియ చేపట్టే ప్రక్రియకు బాసటగా నిలబడుతుందని చెప్పినాం. నిజంగా ఆ విధంగా అసెంబ్లీలో మద్దతు ఇవ్వలే. నిన్న మరి హైకోర్టులో చీఫ్ జస్టిస్ గారి ముందు వాదన వినిచ్చినప్పుడు ప్రభుత్వ న్యాయవాదిగా హాజరైనటువంటి అభిషేక్ సింఘవి గారు కూడా చెప్పినారు కదా, అసెంబ్లీలో అన్ని పార్టీలు సంపూర్ణంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు కదా. మరి టీఆర్ఎస్ లేకుండా ఆ ఏకగ్రీవ తీర్మానం వచ్చిందా? మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి. మంత్రులు, ముఖ్యమంత్రి బాధ్యతతో మాట్లాడాలి. చౌకబారు రాజకీయం చేయదలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ బీసీల మనోభావాలతోటి, బీసీల ఆకాంక్షలతోటి ఆడుకుంటున్నారు. దానికి ఖచ్చితంగా మీరు ఇదే పద్ధతి, ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఏ విధంగా అయితే ఈ రిజర్వేషన్లను చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మనం సాధించుకోగలుగుతామో, నిలబెట్టుకోగలుగుతామో, అమలు చేయగలుగుతామో దానికి సంబంధించిన నిర్దిష్టమైనటువంటి కార్యాచరణను రూపొందించండి. ఆ కార్యాచరణ రూపొందించడానికి టీఆర్ఎస్ పార్టీ బరాబర్గా సంపూర్ణంగా మద్దతు ఉంటుంది, బాసటగా నిలబడుతుంది. ఆ పని చేయకుండా బురద జల్లితే మాత్రం ప్రజలు, బీసీ సమాజం మీ వాళ్ళ ఊరికి ఏం లేదు. ఖచ్చితంగా మీరు చేసిన మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని మెల్లమెల్లగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు సంపూర్ణంగా అర్థమైంది. మీ రాజకీయ డ్రామా అర్థమైంది, మీ మోసం ఏందో అర్థమైంది. అదే బీసీలు మిమ్మల్ని ఉరికిచ్చి మీ పంచలు కూడా కొట్టకుండా చూసుకోండి.